హాయ్ అండి, నేను మీ హేమశ్రీ. ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పనా? ఐరన్, జింక్, ఫైబర్, ప్రోటీన్, మిల్లెట్. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, రెడ్ రైస్ పోహా. ఫస్ట్ మనము ఒక గ్లాస్ పోహా తీసుకోవాలి. దాంతోపాటు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని రెండు కలిపి నానబెట్టండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో సాల్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పోపు దినుసులను తీసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే సాల్ట్, నిమ్మరసం, వాటర్. అటుకులు అయితే నానిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ రైస్ పోహాను అయితే తీసుకున్నానండి. ఒకవేళ దొరకకపోతే నార్మల్ పోహాతో కూడా మీరు చేసుకోవచ్చు. పోహాలో హై ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సాల్ట్, నిమ్మరసాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొంచెం యాడ్ చేసి శుభ్రంగా కలుపుకోవాలి. మనకు పోహా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ మిల్లెట్ జావ్ అండి. టీ గ్లాస్తో మిల్లెట్ పౌడర్ని తీసుకొని దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న మిల్లెట్ వాటర్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అడుగంటుతుంది. బాగా కలపాలి. ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్లో ఈ మిల్లెట్ జావ్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎవరైతే డ్రై స్కిన్తో బాధపడుతున్నారో వాళ్ళకి స్కిన్ అయితే గ్లో వస్తుంది. అలాగే డిహైడ్రేట్ కాకుండా బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. ఈ మిల్లెట్స్ పౌడర్ను మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో బాదం, రెడ్ రైస్, రాజ్మా, అవిసె గింజలు, కలోంజీ, కొర్ర బియ్యం, యాలుకలు, రాగులు, బార్లీ, ఓట్స్, సోయా, అలా 29 తృణధాన్యాలను యాడ్ చేసి పౌడర్ అయితే తయారు చేస్తారు. తర్వాత మనం దీనిలో 1/2 కప్ మిల్క్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. నా హెల్తీ బ్రేక్ఫాస్ట్లో నేను బాదంని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పచ్చు. అలాగే ఇది బాడీకి మంచి ఎనర్జీ ప్రొడక్షన్గా కూడా యూజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా బాడీకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీని కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. ఫైనల్గా నా హెల్తీ బ్రేక్ఫాస్ట్లో నేను కీరా స్లైసెస్ని అయితే యాడ్ చేశాను. ఈ వీడియోలో నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలాగే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి హేమశ్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.